ఢిల్లీ వెళ్దాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, కృష్ణా జిల్లాల ట్రిబ్యునల్ ఈ విషయంలో ఏపీకి ఎదురుదెబ్బ అని చెప్పచ్చా? నిన్న కృష్ణా ట్రిబ్యునల్లో ఏపీకి ఎదురు దెబ్బ తగిలింది. సెక్షన్ 3 ప్రకారమే తాము వాదనలు వింటామని తెలంగాణ చేసినటువంటి వాదనను ట్రిబ్యునల్ అంగీకరించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఏపీ ప్రభుత్వం తరఫున సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ సంబంధించి ముందుగా విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం వాదన చేసినప్పటికీ ఆ వాదనను తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాదనతో ఏకీభవించి తొలుత ఏ రాష్ట్రానికి ఎంత ఈ నీటి వాటా కేటాయించాలనే అంశంపైన తొలుత తాము విచారణ చేస్తామని స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆ మేరకు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారమే ఫిబ్రవరి 19 నుంచి వాదనలు కొనసాగబోతున్నాయి. నిజానికి ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఫర్దర్ రిఫరెన్స్ ఏదైతే అడిషనల్ గా రిఫరెన్స్ ఇచ్చిందో ప్రాజెక్టుల వారీగా కాకుండా 2 రాష్ట్రాల మధ్య జలాలను మళ్లీ పునః పంపిణీ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఏపీ ప్రజల వాటాను వారి హక్కులను రక్షించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు చంద్రబాబు సర్కారు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాను ఆ హక్కులను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందనేటువంటి వాదన నీటిపారుదల రంగ నిపుణులు వినిపిస్తున్నారు. నిజానికి ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం అంటే ఏపీకి తెలంగాణకు 2 రాష్ట్రాలకు మధ్య జలాల పంపిణీ మళ్లీ చేయాలంటే ఖచ్చితంగా ఆ మేరకు విభజన చట్టాన్ని సవరించాలి. ఆ చట్టం సవరించాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. సో ఇంతటి క్లిష్టమైనటువంటి ఇష్యూను ట్రిబ్యునల్ ముందు కానీ ఇతర ఫోరమ్స్ లో ప్రస్తావించకుండా దాంట్లో సరైనటువంటి బలమైనటువంటి వాదనలు వినిపించని కారణంగానే ఈరోజు ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్లో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ వాదన బలోపేతమైనటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ దీనిపైన పూర్తిగా ఎక్సర్సైజ్ చేయకుండా సరైనటువంటి వారిని పంపించకుండా సరైనటువంటి వాదనలు వినిపించలేదనేటువంటి వాదన వినిపిస్తుంది. నిజానికి తెలంగాణ తరఫున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు చాలా కీలక నేతలందరూ కూడా నిన్న ట్రిబ్యునల్ ముందు హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన వారందరికీ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. కానీ ఏపీ నుంచి అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. సో ఆ నేపథ్యంలోనే ఏపీ తరఫున వాదనలు సరిగ్గా బలంగా వినిపించడంలో విఫలమయ్యారు. దాని ఫలితంగా ఏపీ హక్కులకు భంగం కలిగించేటువంటి ఏపీ హక్కులను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి కృష్ణా ట్రిబ్యునల్ గతంలో ఏదైతే ఇచ్చిందో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీటి వాటా ఉంది. ప్రస్తుతానికి టెంపరీ అరేంజ్మెంట్ గా 299 టీఎంసీలు తెలంగాణకు అలాగే 512 టీఎంసీల నీటి కేటాయింపులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. సో ప్రస్తుతానికి టెంపరీ అరేంజ్మెంట్ జరుగుతుంది. సో దీన్ని పూర్తిగా తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఉన్నటువంటి 811 టీఎంసీలలో సగం అంటే దాదాపు 400 టీఎంసీలకు పైగా తెలంగాణకు వాటా ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ వాదన వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే సెక్షన్ 3ని తెలంగాణ ముందుకు తీసుకొచ్చి ముందుగా ఈ అంశాన్ని తేల్చిన తర్వాతనే ప్రాజెక్టుల వారిగా కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాన్ని చూడాలని తెలంగాణ చాలా బలమైనటువంటి వాదనలు వినిపించడంతో తెలంగాణ వాదనతో నిన్న కృష్ణా ట్రిబ్యునల్ ఏకీభవించింది. ఆ మేరకు ఒక సవివరమైనటువంటి ఆర్డర్ నిన్న దాదాపు 4 పేజీల ఆర్డర్ జారీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాదన ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలనే అంశంపైన తిరిగి విచారణ చేయబోతుంది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో చంద్రబాబు సర్కార్ అలసత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలపైన ఉన్నటువంటి తన వాటాను కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్ వెంకటేష్, ఇంకోటి చెప్పండి. సో వెదర్ ఎలా ఉంది? సో విజిబిలిటీ, జీరో విజిబిలిటీ నుంచి కొంచెం మెరుగ్గా ఉందని చెప్తున్నారు. మీ అటైర్ చూస్తే కూడా తెలుస్తుంది బాగా చలిగా ఉన్నట్టు. జనవరి నెల అంటే ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు అయితే ఇది భూలోకంలో ఉన్నావా ఆకాశంలో ఉన్నావా అన్న తరహాలో పూర్తిగా విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంది, విజిబిలిటీ కొంత మెరుగైంది. అయితే చలి మాత్రం దాదాపు 9-10 డిగ్రీల వరకు ఉంది. సో ఇంకా ఈ జనవరి నెల అంతా కూడా ఈ ఢిల్లీ వాసులు ఉత్తరాది వాసులంతా కూడా ఖచ్చితంగా ఈ అటైర్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ వెంకటేష్.